చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ టు QTV. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ఈరోజు నేను ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఇక్కడ ఉన్నాను. ఇక్కడ త్వరలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని స్టార్ట్ చేయబోతున్నారు. కాటేజెస్ అన్నీ కూడా దీన్ని చాలా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇక్కడ మననూరు అనే ఒక ప్రాంతంలో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక పాము వచ్చిందని తెలిసిందండి. ఇది దాన్ని ఆ పాముని రెస్క్యూ చేసడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అఖిల్ గారు, ఆయన ఈ టూరిజం ఎక్కువ ఆఫీసర్ కూడా అండి. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఈ పాములు పట్టడంలో కానీ, రెస్క్యూ చేసి వాటిని అడవిలో వదిలిపెట్టడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఏ విధంగా ఆ పాముని రెస్క్యూ చేస్తారు, ఏ విధంగా దాన్ని అడవిలో వదిలిపెడతారు, ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. పాములు ఎందుకు వస్తాయి, ఈ పాములు రాకుండా ఉండాలంటే ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలండి? సో ఇక్కడ క్లియర్గా మాకు ఏం కనిపిస్తుంది అంటే దీని వెనుక ఉంది పాము అని చెప్పారు. సో ఏంటంటే బేసికలీ ఇట్లా అవసరం లేని సామాన్లు అడ్డదిడ్డంగా ఇంటి చుట్టుపక్కలన్నీ మనం పాడేసుకుంటూ ఉంటే అవి అందులో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కాబట్టి వాటి కింద దాక్కోగలుగుతాయి కాబట్టి ఎలుకలు ఇవన్నీ వచ్చి చేరుతాయి. ఈ ఎలుకల్ని ఫాలో అవ్వకుంటూ స్నేక్స్ రావడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఇక్కడున్న రక్తపింజరాన్ని చెప్పారు. అంటే ఇది జనరల్గా ఊరు వాళ్ళకి ఎట్లయితే స్నేక్ గురించి కొంచెం అవగాహన ఉంటుంది, ఎప్పటి నుంచో వాళ్ళు స్నేక్స్ని చూస్తున్నారు కాబట్టి రసల్ వైపర్ అని చెప్పారు రక్తపింజర అని. సో చూద్దాము ఏం పాము. సో కానీ ఏంటంటే ఫస్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ విధంగా సామాన్లు మనం అనవసరమైనవి అటు ఇటు పాడేసి ఇంటి చుట్టుపక్కనే పాడేసి పేర్చడం అనేది చేస్తే ఎలుకలు అవన్నీ దాక్కోవడానికి వచ్చి వాటిని ఫాలో అవ్వకుంటూ స్నేక్స్ అనేది వస్తాయి. ఈ ప్రాంతంలో అందరికీ చాలామందికి స్నేక్స్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎప్పటి నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అన్నట్టు అది రసల్ వైపర్ అనేది పాము. సో మీరు కూడా కావాలంటే అక్కడి నుంచి మీరు చూడొచ్చు దాన్ని. ఓకే, అది ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేను, క్లోజ్ చేసేద్దాము. ఎక్కువ డిస్టర్బ్ చేయడం అనేది జరిగితే అది పట్టుకునేటప్పుడు మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అది ఒక్కసారి డిఫెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్నేక్స్ ఎట్లా అంటే చాలా ఒకవేళ వాటికి బాగా భయం వేస్తే దిల్ గెట్ ఇన్ టు అగ్రెషన్ అండి. అండ్ చాలా ఫాస్ట్గా కూడా అవి స్ట్రైక్ చేయగలుగుతాయి. వాటి మూమెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా దాన్ని ఎక్కువ ప్రెషర్ సతాయించకుండా దాన్ని బ్యాగ్లో వేసే ప్రయత్నం నేను చేస్తాను. పెట్టేటప్పుడు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అది ఒకవేళ బ్యాగ్లోకి వెళ్ళకపోతే నేను I might be forced to put it in a plastic dabba or something of that sort. చూద్దాం ఏం జరుగుతుందో. పైప్ అండ్ బ్యాగ్ టెక్నిక్ అండి. హోప్ఫుల్లీ ఆ పాముని చాలా జెంటిల్గా ఈ పైప్ ద్వారా బ్యాగ్లోకి పంపించే ప్రయత్నం అనేది నేను చేస్తాను. చూద్దాం ఎలా జరుగుతుందో. దాని అంతటా అదే వెళ్ళిపోతే ఇంకా బెటర్ అండి, మనం ముట్టుకునే పని లేకుండా. అందుకే దాన్ని అసలు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు.
ఇట్లా చాలా ట్రబుల్ చేస్తుంటాయి చాలాసార్లు. మళ్ళీ ట్రై చేద్దాం, అది వెళ్తే మంచిదే మనం ముట్టుకోకుండా, లేకపోతే అప్పుడు పట్టుకొని వేరే విధంగా ట్రై చేద్దాం. అప్పుడప్పుడు ఇలా బ్యాగ్ కొద్దిగా చిన్నగా అవడం వల్ల కొంచెం కష్టం అవుతుంది, బట్ పర్లేదు. జనరల్గా ఇవి చాలా అగ్రెసివ్ స్నేక్స్ ఉంటాయండి. అఖిల్ గారు, ఇది జనరల్గా అందరూ చంపేస్తుంటారు. అలా కాకుండా దీన్ని అసలు మీరు ఇందాక చెప్పారు ఏమనంటే, ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో పాములు రావు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు చూసిన తర్వాత ఏం చేయాలనే దానికి చెప్పండి సార్ ఒకసారి, ఏం చేయాలి? సో బేసికలీ ఏంటంటే ఈ ఇంట్లోకి పాము రాకుండా ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం ఉండే ఏరియా చుట్టుపక్కల సరిఫరాలు చాలా క్లీన్గా పెట్టుకోవాలి. ఎలుకల్ని రానియకుండా చూసుకోవాలి, ఎందుకంటే వీటి వెనుకే ఈ స్నేక్స్ అనేది వస్తాయి. సో నంబర్ 1 అదే అండి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, దట్ ఈస్ ఒకటి, వాటికి ఫుడ్ సోర్స్ ఉంటే అవి వస్తాయి, లేకపోతే అసలు స్నేక్స్ అనేవి మన ఇళ్లలోకి రావు. అయినప్పటికీ కూడా ఒకవేళ స్నేక్ వచ్చింది అనుకోండి, సో బెస్ట్ ఏంటంటే లోకల్గా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాలో ఎవరైనా స్నేక్ క్యాచ్ పాములు పట్టే వాళ్ళు ఉంటారు కదండి. ఈ మధ్య స్నేక్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అని చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ మీరు వాళ్ళకి కబురు చేయడంతో వాళ్ళు వచ్చి వాళ్ళు పట్టుకుంటారు. సో మహారాష్ట్రలో ఇలానే సర్పమిత్ర అని బోల్డ్ రకాల సర్పమిత్రాలు ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో ఫేమస్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఉంది. వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు డెఫినెట్గా వచ్చి పట్టుకొని ఆ స్నేక్ అన్ని తీసుకొని వెళ్ళి రిలీజ్ చేస్తారు సేఫ్గా ఒక ప్లేస్లో. అప్పుడు స్నేక్ సేఫ్గా ఉంటుంది, మనుషులు కూడా సేఫ్గా ఉంటారు. ఈ విధంగా ఇప్పుడు ఈ మన్నూరు ప్రాంతంలో నేను త్రూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రెస్క్యూస్ అప్పుడప్పుడు చేస్తున్నాను. నాకు కూడా ఒక 15-20 రోజులకు నెలకు ఏదో ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు ఈ స్నేక్ నేను పట్టుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన ప్లేస్లో ఎక్కడ. నాలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని అనుకున్నానండి, నేర్పించగలరా మీరు? అంటే పాములు ఎలా పట్టుకోవాలి ఏంటంటే ట్రైనింగ్ అని ఇవ్వగలరా? షూర్ అండి. బేసికలీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే డెఫినెట్గా నేర్పిస్తాము. కానీ ఇక్కడ ఇది ఒకటి ఇది రిస్కీ వర్క్ కాబట్టి చిన్న తప్పు చేసిన స్నేక్ బైట్, ఒకవేళ వెనమస్ స్నేక్ బైట్ అయితే చాలా సీరియస్ అవుతుంది కాబట్టి మేము యాక్టివ్గా ఎవరికి నేర్పియము. ఇప్పుడు ఇతను ఉన్నాడు సురేష్ అని, ఇతను కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తాడు. ఇతనికి కూడా ఫస్ట్ చాలా భయం, కానీ అది ఏంటంటే క్యూరియాసిటీ వల్ల మంచి ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. సో ఇతను నాతో తిరిగి నేను ఏం చేస్తున్నానో చూసి నేర్చుకుంటున్నాను, అంతేగాని ఈనాటి వరకు ఆయన పాము ముట్టుకోవడం కానీ పట్టుకోవడం కానీ చేయలేదు. సో ఆయన పని ఏంటంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్,
ఏంటంటే కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయడం. స్నేక్ ఎలా మూవ్ అవుతుంది, అది మూవ్ అయినప్పుడు నేనేం చేస్తున్నాను, ఏ విధంగా దాన్ని బ్యాగ్లో వేస్తున్నాను, లేకపోతే అప్పుడప్పుడు కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మేము బాటిల్స్లో పెట్టేస్తాం. అంటే ప్లాస్టిక్ బాటిల్ యూస్ చేయాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ. సో ఏ విధంగా చేస్తున్నాము, ఏ సిచ్యువేషన్కి ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, అవన్నీ గమనించడం ఆయన పని. గమనిస్తూ ఆయన ఒకరోజు మెల్లిగా ఈ స్నేక్ పట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తాడు కాన్ఫిడెన్స్గా. అది కూడా ఏం ఫోర్స్ ఉండదు, తనకి చేయాలనుకుంటే తను చేస్తాడు. కానీ నా డ్యూటీ ఏంటంటే తను ఎప్పుడు నాతో తీసుకెళ్ళడం, ఇలా స్నేక్ రెస్క్యూ అయినప్పుడు ఆయన జస్ట్ అబ్జర్వ్ చేయడం, కంప్లీట్గా అబ్జర్వ్ చేసి తనే మెల్లిమెల్లిగా నేర్చుకుంటాడు. తన చాయిస్ ఇంకా ఆ తర్వాత నుంచి. అంటే ఎవరిని ఇట్లా పట్టుకోవాలి, అట్లా పట్టుకోవాలి, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దని ఎవరికి చెప్పకూడదు. అండ్ స్నేక్ పట్టుకోవడం అనేది అందరికీ అంటే ఇది మెంటాలిటీ కూడా ఉంటుందండి. ఎవరంటే వాళ్ళు స్నేక్ పట్టుకోవడం అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే చాలామంది ఫ్యాషన్ కోసం చేస్తారు, చాలామంది వేరే మనుషులను ఇంప్రెస్ చేయడానికి కోసం చేస్తారు. కానీ ప్యాషన్తో చేయాలి అంటే చాలా కొంతమంది చేయగలుగుతున్నారు ఈ వర్క్. సో ఐ హోప్ అతని లాగానే అది ప్యాషన్తో చేసే ఇతను కూడా ఒకళ్ళు. సో ఫ్యూచర్లో ప్రాబబ్లీ ఈ ఏరియాలో ఈయన కూడా స్నేక్ రెస్క్యూ చేసేందుకు హెల్ప్ చేయగలుగుతాడు నేను గట్టిగా తలుస్తూ. ఈయన ప్రతిసారి నేను ఎప్పుడు నాతో పాటు తీసుకెళ్తాను. చాలా బాగా అబ్జర్వ్ అయితే చేస్తాడు మూమెంట్స్. ఇదండి, ఎప్పుడైనా మీ ఇంట్లోకి ఏదైనా స్నేక్ రాకుండా ఉండాలంటే మీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ర్యాట్స్, ఎలకలు రాకుండా చూసుకోవాలండి. ఎందుకంటే స్నేక్స్కి ఫుడ్ అది ర్యాట్స్. అలాగే మీకు నెంబర్ స్నేక్స్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ మాకు నెంబర్ తెలియదు అనుకోండి, ఇది వెంటనే మీరు పోలీస్ 100 ఉంది, ఆ ఎమర్జెన్సీ కాల్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసినట్లయితే వాళ్ళకి చెప్పామనుకోండి, ఇది ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అటువంటి ఆర్గనైజేషన్స్ ఎవరైనా రెస్క్యూ రౌండ్ తెలుస్తుంది, పోలీస్ వాళ్ళు మీ ఇంటికి తీసుకొస్తారు. ఇది ఈరోజు మన మన్ననూరులో పాముని ఎలా పట్టుకోవడం జరిగింది. అది ఇక్కడ పట్టుకోవడమే కాదు, దీన్ని దూరంగా ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ తీసుకుని దూరంగా వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేస్లో వదిలేస్తారండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.